ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో స్క్రీన్పై చూసిన వాళ్ళు ఒక్క క్షణం ఊపిరి బిగపట్టుకునుంటారు. పొద్దునుంచి మార్కెట్లో పడుతూనే ఉన్నాయి, కానీ ఒక్కసారిగా సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు ఏం జరిగిందో వివరంగా చూద్దాం రండి. అవును, ఏకంగా 1100 పాయింట్లు. సెన్సెక్స్ ఒక్కసారిగా ఇంత భారీ జంప్ చేసింది. ఉదయం నష్టాల్లో ఉన్న మార్కెట్ మధ్యాహ్నానికొచ్చేసరికి లాభాల బాట పట్టింది. నిఫ్టీ అయితే 23,334 కనిష్ట స్థాయి నుంచి నేరుగా 23,437 వరకు దూసుకుపోయింది. ఇంతకీ ఇంత పెద్ద మార్పుకు అసలు కారణమేంటి? పొద్దున్నుంచి నష్టపోతున్న పోర్ట్ఫోలియోలను ఒక్క వార్త ఎలా కాపాడగలిగింది? ఈ ఆకస్మిక మలుపు వెనకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం పరిస్థితి ఎలా ఉందంటే, నిఫ్టీ పూర్తిగా రెడ్ జోన్లో ఉంది. అందరి మూడ్ బాగలేదు, పోర్ట్ఫోలియోలు నష్టాల్ని చూపిస్తున్నాయి. ఒకే సెషన్లో దాదాపు 400 పాయింట్ల స్వింగ్. ఇది చాలా అసాధారణం. అలాంటి టైంలో ఆ ఒక్క వార్త వచ్చింది. గందరగోళంలో ఉన్న మార్కెట్కు ఒకే ఒక్క వార్త మలుపు తిప్పింది. ఆ వార్త మధ్యప్రాచ్యం నుంచి వచ్చింది. ట్రిగ్గర్ ఇదే. హార్మోస్ జలసంధిని అమెరికా, ఇజ్రాయెల్ షిప్స్ తప్ప మిగతా అన్ని షిప్స్ కోసం పాక్షికంగా మళ్లీ ఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. మార్కెట్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సిగ్నల్ ఇది. ఈ న్యూస్ రాగానే మార్కెట్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. సరే, ఇరాన్ ఏదో ప్రకటన చేస్తే మన మార్కెట్పై ఎందుకంత ఎఫెక్ట్? ఏమిటి నుంచి ఎందుకు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చూద్దాం. ఈ వార్తకు మన ఆర్థిక వ్యవస్థకు మధ్య ఉన్న ఆ కనెక్షన్ని అర్థం చేసుకుందాం. ఈ చార్ట్ చూడండి. విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. మనకు కావలసిన ముడి చమురులో 85% మనం దిగుమతి చేసుకుంటున్నాం. అంటే గ్లోబల్ ఆయిల్ సప్లైలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా దాని ఎఫెక్ట్ నేరుగా మనపై పడుతోంది. ఇదంతా ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. హార్మోజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడితే ముందుగా ముడి చమురు ధరలు పెరుగుతాయి. దానివల్ల మన ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. ఇక చివరగా విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకోవడం మొదలుపెడతారు. మార్చి నెల మొత్తం ఇదే జరిగింది. ఒకవైపు ఫారిన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు భారీగా షేర్లను అమ్మేస్తుంటే, మరోవైపు మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ డిఐఐలు మార్కెట్ను నిలబెట్టడానికి అంతే భారీగా కొనుగోళ్లు చేస్తూ వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఈ నంబర్ చూడండి. మార్చి నెలలో ఎఫ్ఐఐలు అమ్మేసిన షేర్ల విలువ దాదాపు 52,700 కోట్ల రూపాయలు. 2020లో కోవిడ్ క్రాష్ తర్వాత ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరగడం ఇదే మొదటిసారి. మరి ఇంత సెల్లింగ్ జరుగుతున్నా మార్కెట్ ఎలా పుంజుకుంది? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. దాని వెనకున్న టెక్నికల్ కారణం షార్ట్ కవరింగ్. దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. కొంతమంది మార్కెట్ పడిపోతుందని బెట్ కడతారు, కానీ హార్మూజ్ వార్తతో మార్కెట్ ఉన్నట్టుండి పెరగడం మొదలైంది. దాంతో నష్టాలను తగ్గించుకోవడానికి వాళ్లంతా తమ షేర్లను తిరిగి కొనడం స్టార్ట్ చేశారు. అలా అందరూ కొనడంతో డిమాండ్ పెరిగి ధరలు ఇంకా పైకి దూసుకెళ్లాయి. ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ ఎఫెక్ట్ దాదాపు అన్ని రంగాలపై పడింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ లాంటి బ్యాంకింగ్ స్టాక్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇంకా ఆటో స్టాక్స్ అన్నీ కూడా గ్రీన్లోకి మారాయి. అంటే ఇది ఒక బ్రాడ్ బేస్డ్ రికవరీ అన్నమాట. ఓకే, మార్కెట్ కోలుకుంది. కానీ ఈ ఆకస్మిక రికవరీని మనం నమ్మొచ్చా? ఇది ఎంతకాలం నిలుస్తుంది? ఇప్పుడు ఈ ర్యాలీ స్థిరత్వాన్ని ఒకసారి ప్రశ్నిద్దాం. ఒక అనలిస్ట్ ఈ పరిస్థితిని చాలా బాగా చెప్పారు. ఇది వీ-షేప్ రికవరీ కాదు. అంటే పడిపోయి వెంటనే పైకి లేవడం కాదు. ఇది ఒక జిగ్జాగ్ రికవరీ. అంటే హెచ్చుతగ్గులతో కూడుకున్నది. గత కొన్ని రోజులుగా మార్కెట్ ప్రవర్తన చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తోంది. మార్చి 10న ఒక పాజిటివ్ న్యూస్ రాగానే ర్యాలీ వచ్చింది. కానీ మార్చి 13న మళ్లీ ఠపీమని పడిపోయింది. ఈరోజు మళ్లీ ర్యాలీ. చూసారా? ఇది ఒక జిగ్జాగ్ నమూనాలా ఉంది కదా? అయితే ఈ హెచ్చుతగ్గులకు కేవలం భౌగోళిక రాజకీయాలే కారణం కాదు. మార్కెట్ను ప్రభావితం చేస్తున్న మరో పెద్ద కథ కూడా తెరవెనుక నడుస్తోంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ఈ రోజునుంచే ఎన్విడియా జీటీసీ కాన్ఫరెన్స్ మొదలవుతోంది. దీన్ని టెక్ ప్రపంచంలో ఏఐకి సూపర్ బౌల్ అని పిలుస్తారు. అంటే అంత పెద్ద ఈవెంట్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్ళు దీనిపైనే ఉన్నాయి. ఇక్కడ కీలకమైన విషయమేంటంటే, ఏఐ కథ ఇకపై కేవలం అమెరికాది మాత్రమే కాదు. ఎన్విడియా ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టాలని చూస్తోంది. ఓపెన్ఏఐ సీఈఓ కూడా ఇండియా ఏఐలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. కాబట్టి మన ఐటీ రంగానికి, ఇన్వెస్టర్లకు ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి
ఈరోజు జరిగిన ఈ విపరీతమైన హెచ్చుతగ్గుల నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠం ఇదే. మార్కెట్ ప్రస్తుతానికి వార్తల ఆధారంగా నడుస్తోంది. ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే పెరుగుతుంది, నెగటివ్ కనిపిస్తే పడిపోతుంది. చివరిగా ఈ ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒకవైపు మధ్యప్రాచ్యం, మరోవైపు ఏఐ, ఇలా ఎన్నో అనిశ్చితులున్న ఈ సమయంలో మార్కెట్ అసలైన స్థిరత్వాన్ని ఎప్పుడు, ఎలా సాధిస్తుంది? ఇది మనం గమనిస్తూ ఉండాల్సిన విషయం. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.